ఈ మాసంలో మనము ధ్యానించబోతున్న అంశం ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయులను చేయించి వారికి తొడిగించెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వారికి ఇచ్చిన మొట్టమొదటి బహుమతి వస్త్రాలు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి మన జీవితంలో వస్త్రాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే అది మన యొక్క సిగ్గును కప్పుతుంది, మన అవమానాన్ని తీసివేస్తుంది, లేకపోతే మన యొక్క పాపాన్ని కప్పివేస్తుంది. కాబట్టి వస్త్రాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఈ లోకంలో మనం జీవించినంత కాలం రకరకాల వస్త్రాలు మనం ధరిస్తూ ఉంటాం, కానీ ప్రాముఖ్యమైనవి రక్షణ వస్త్రాలు. ఆమేన్. ప్రాముఖ్యమైనవి తెల్లటి వస్త్రాలు. ఆమేన్. ప్రాముఖ్యమైనవి మహిమా వస్త్రాలు. మీరు ఇప్పుడు కాదు కానీ ముందుకు వెళ్ళేటప్పుడు మనం చదువుతాం. వీళ్ళందరూ కూడా అందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా దేవుని ఆరాధిస్తున్న తర్వాత అక్కడ ఒక పెద్దగారు అడుగుతారట, ఎవరండి వీళ్ళందరూ తెల్లటి వస్త్రాలు వేసుకుని ఇంత చక్కగా ఆరాధన చేస్తున్నారు? హూ ఆర్ దీస్ పీపుల్? వీళ్ళందరూ ఎవరు అని అడిగితే, ఈ తెల్ల వస్త్రాలు వేసుకుని ఇంత ఆరాధన చేస్తున్న వాళ్ళు అందరూ ఎవరంటే గొర్రె పిల్ల రక్తములో కడగబడి. ఆమేన్. ఎవరందరూ వీళ్ళు? హూ ఆర్ దే? ఎవరండి వీళ్ళందరూ? గొర్రె పిల్ల రక్తములో కడగబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి దేవుని రాజ్యములో ఆరాధించుచున్న వాళ్ళు ఈ తెల్లటి వస్త్రములు ధరించుకున్న వారందరూ కూడా. ఆమేన్, హల్లెలూయా. దీస్ ఆర్ ద పీపుల్ వేరింగ్ ఎ న్యూ వైట్ డ్రెస్. అందుకని గత శుక్రవారం కూడా నేను చెప్పాను, సొలొమోను తన ప్రసంగి రాసిన గ్రంథంలో మొత్తం అంతా తన జీవితంలో అన్నీ చూసేశాడట. తన జీవితంలో అన్నీ చూసి హీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ హిజ్ లైఫ్. తన జీవితంలో అన్నీ చూసేశాడు. అన్నీ చూసేసిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చాడు, ఒక ముగింపుకి వచ్చాడు. ఆ ముగింపులో ఏమంటాడు తెలుసా? ఏమీ లేదండి, చక్కగా భోంచేసి చక్కగా మన పని మనం చేసుకుని తెల్లటి బట్టలు వేసుకుని తల నిండా నూనె పెట్టుకుంటే చాలు. ఆమేన్, హల్లెలూయా. వాట్ ఈస్ హిస్ కంక్లూషన్ అబౌట్ లైఫ్? జీవితం పట్ల అతనుకున్న ముగింపు ఏంటో తెలుసా? నేను అది చేశాను, ఇది చేశాను, అన్ని వనాలు కట్టాను, అన్ని రాజ్యాలు కట్టాను, అన్ని పురాణాలను కట్టాను, అవి కట్టాను, ఇవి కట్టాను కాదు. చివరిగా నేను సంతృప్తిగా భోంచేశానా లేదా? నా పని నేను సక్రమంగా చేశానా లేదా? ముఖ్యంగా తెల్లటి వస్త్రాలు ధరించుకున్నానా లేదా? నా తల నిండా నూనె పెట్టుకున్నానా లేదా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తెల్లటి వస్త్రాలు రక్షణకు సూచన. దేవుని యొక్క నూనె దేవుని అభిషేకానికి సూచన. ఆమేన్, హల్లెలూయా. భోంచేశాను, పని చేశాను, దేవుని రక్షణ పొందుకున్నాను, దేవుని అభిషేకం పొందుకున్నాను. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్ లైఫ్. ఈ జీవితానికి ఇదే ముగింపు. ఎంత వెండి బంగారం, రాజ్యాలు, ప్యాలెస్లు, ద్రాక్ష తోటలు, ఇవి సంపాదించాను, అవి సంపాదించాను, ఇదంతా కాదు. అదంతా వ్యర్థమే, అదంతా వ్యర్థమే, అదంతా వ్యర్థమే. ముగింపులో ఏం చెప్పాలనుకున్నాడు తెలుసా? అన్న వస్త్రములు కలిగి, అన్న పానములు కలిగి, ఇవన్నీ కలిగి తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఈ తలకు నూనె లేకుండా ఉండకుండా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డోంట్ లెట్ బి డ్రై హెయిర్. నూనె లేని తలగా, అభిషేకం లేని తలగా ఉండకూడదు. చివరికి నేను తెల్ల వస్త్రాలు ధరించుకోవాలి, రక్షణ వస్త్రాలు ధరించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నా నెత్తి మీద నూనె ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మనకి రక్షణ వస్త్రాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఏం ప్రాముఖ్యమైనవి? రక్షణ వస్త్రాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. తెల్లటి వస్త్రాలన్నీ చాలా విలువైనవి. ఆ వస్త్రాలు ఏం చేస్తాయి తెలుసా? దేవునికి దగ్గర చేస్తాయి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళేలా చేస్తాయి, దేవుని సముఖంలో ఆనందించేలా చేస్తాయి, దేవుని ఆ సహవాసానికి వెళ్ళేలా చేస్తాయి.
పాపంలో ఉండి, దోషముతో ఉండి, సిగ్గుతో ఉండి, అవమానంతో ఉన్నవారు దేవుని సన్నిధిలోనికి రాలేరు. మేము సిగ్గుతో ఉన్నాం, మేము రాలేకపోతున్నాం. మీకు సిగ్గుతో ఉన్నారని, అవమానంతో దాక్కున్నారని, భయంతో ఉన్నారని ఎవరు చెప్పారు మీకు? ఎందుకంటే మీరు ఇచ్చినవి మేము కోల్పోయాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఇచ్చినవి మేము కోల్పోయాం. సో మీరు ఇచ్చిన వస్త్రాలు, లేదా మహిమా వస్త్రాలు కావచ్చు, లేదా దైవిక వస్త్రాలు కావచ్చు, ఆ వస్త్రాలన్నీ మేము పోగొట్టుకున్నాం. అప్పుడు దేవుడు జాలిపడి ప్రేమ చూపించి, ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మన సిగ్గు కప్పుకోవడానికి, లేకపోతే మన పాపాలను కప్పుకోవడానికి, లేదా మనం అన్నీ కప్పుకోవడానికి మన సొంత ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటాం మనం. కానీ దేవుడిచ్చిన రక్షణ వస్త్రాలు మాత్రమే మన గౌరవాన్ని కాపాడుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన రక్షణ వస్త్రాలు మాత్రమే మన దేవుని సన్నిధిలో ఆనందించేలా చేస్తాయి. దేవుడు మళ్ళీ వాళ్ళ కోసం ఒక వస్త్రాలు కుట్టించాడట. చూడండి 21వ వచనం మరొకసారి. దేవుడని యెహోవా ఆదామునకు అతని భార్యకును, అప్పుడు ఏ చొక్కాలు కుట్టించారు చెప్పండి? చర్మపు చొక్కాలు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటి వరకు వాళ్ళు చాలా వస్త్రాలు కుట్టించుకున్నారు. అంజూరపు ఆకులతో, ఆలమలతో, వాటితో వీటితో వాళ్ళ సొంత ప్రయత్నాలు ఎన్నో చేశారు వస్త్రాలు కుట్టించుకోవడానికి. వాళ్ళైతే వాళ్ళు సిగ్గు కాపాడుకోవడానికి, లేకపోతే వాళ్ళ అవమానాన్ని, నిందను కాపాడుకోవడానికి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీకు విషయం చెప్పమంటారా? వస్త్రాలే మనకి గౌరవాన్ని తెచ్చిపెడతాయి. ఆమేన్, హల్లెలూయా. అవునా కదా? వస్త్రాలు మీరెవరో ప్రత్యక్షం అవుతుంది. ఒక ఆయన అన్నాడు, ఇట్స్ ఎ విండో ఫర్ యువర్ హార్ట్ అన్నాడు. వస్త్రాలు అటంటండి ఒక కిటికీ లాంటి నీ హృదయాన్ని చూడడానికి. ఇట్స్ ఎ విండో ఫర్ యువర్ హార్ట్. ఆ వస్త్రాలను బట్టి, లేదా మీరు వేసుకున్న వస్త్రాలను బట్టి మీ హృదయం చూసేయచ్చు. మీరు మంచి బట్టలు వేసుకున్నారనుకోండి, బాబా చాలా సంతోషంగా ఉంది హృదయంలో అని తెలిసిపోద్ది మాకు. మన వస్త్రాలు మన హృదయంలో ఏముందో చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా మన వస్త్రాలను బట్టి మనం అందంగా కనపడతాం. అవునా కదా? దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా ఎలాంటి వస్త్రాలు ధరించుకున్న వారమై ఉన్నాం? ముందుకు వెళ్ళే కొలది ఇంకా మనం అనేక విషయాలు ధ్యానిస్తాం, అది వేరే విషయం. ఒక దినాన మన అందరం కూడా మరణిస్తాం. మనందరినీ కూడా ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతారు. అప్పుడు శాశ్వతంగా ఒక వస్త్రం ఇస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. శాశ్వతంగా ఒక వస్త్రం ఇస్తాడు దేవుడు. ఆ వస్త్రమే, ఆ మహిమ వస్త్రాలే, ద గ్లోరియస్ క్లాత్స్, ఆ మహిమ వస్త్రాలే ఆయన సన్నిధిలో ఆరాధించే ఆరాధికులుగా మనల్ని చేస్తుంది. హల్లెలూయా. ఆ తెల్లటి వస్త్రాలే ఆ 24 మంది పెద్దలతో ఆరాధించే ఆరాధికులుగా ఆ గుంపులో మనల్ని చేస్తుంది. వెన్ వి కమ్ టు దిస్ వరల్డ్, ఇప్పుడు ఈ లోకంలోకి జన్మించినప్పుడు మీరు జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని పుట్టారండి. అవునా కదా? ఈ లోకంలో జన్మించినప్పుడు విలువైన గౌను, ఫ్రాక్ వేసుకుని జన్మించారా ఏంటి? మరణించిన తర్వాత, పెట్టిలో పెట్టిన తర్వాత, ఆఫ్టర్ 6 days, 7 days or 1 week, వాట్ ఈస్ అవర్ కండిషన్? అక్కడ పెట్టేసిన తర్వాత, ఆ ముగింపు కార్యక్రమం అయిపోయిన తర్వాత, కూటమి అయిపోయిన తర్వాత, అందరూ భోజనాలు తినేసి వెళ్ళిపోయిన తర్వాత, అందరికి డబ్బాలు ఇచ్చేసిన తర్వాత, ఆ పెట్టు కోసం, అక్కడ ఉన్న పరిస్థితి కోసం ఎవరు ఆలోచన చేయరు ఇంకా. దెన్ వాట్ ఈస్ దర్ కండిషన్? అప్పుడు చెప్పండి, వాళ్ళు ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నారో చెప్పండి, ఎలాంటి వస్త్రధారణలో వారు ఉన్నారో చెప్పండి. వెన్ వీ కమ్ టు దిస్ వరల్డ్, ఈ లోకానికి వచ్చినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ క్లాత్ వీ వేర్? అంతా ముగిసిపోయిన తర్వాత ఎలాంటి వస్త్రాలు మనకు వస్తాయి? ఎలాంటి వస్త్రాల్లో మీరు ఊహించుకోండి. పోని ఆఫ్టర్ మై డెత్, నేను మరణించిన తర్వాత ఎలాంటి వస్త్రాల్లో ఉంటానంటావు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవినంత కాలం, ఈ బ్రతికినంత కాలం వి స్పెండ్ లాట్ ఆఫ్ మనీ, ఈ బట్టలకి, వాటికి, వీటికి, లేకపోతే మనం చాలా ధనాన్ని వెచ్చిస్తాం. మేబీ ఆ ధనాన్ని వెచ్చించొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు నేనేం చెప్పను. కానీ దేవుడిచ్చే వస్త్రాలు కూడా మన జీవితంలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా.
దేవుడు మన కొరకు సిద్ధం చేసిన ఆ వస్త్రాలను కూడా మనం సంపాదించుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహించబోతున్న తెల్లటి వస్త్రాలు కూడా మన బిడ్డలు సంపాదించుకోవాలి. దేవుడు ఎలాగైతే అవ్వ ఆదాముకి తన భార్యకి ఎలాగైతే దేవుడు వస్త్రాలు ఇచ్చాడో అలాంటి వస్త్రాలు దేవుడు మన బిడ్డలకు ఇవ్వాలి. అలాంటి వస్త్రాలు మన కుటుంబాలు పొందుకోవాలి. ఆ తెల్లటి వస్త్రాలు ధరించుకుని ఎలాగైతే 24 పెద్దలు వీళ్ళందరూ కూడా దేవుని ఆరాధన చేస్తున్నారో, ఈ వైట్ డ్రెస్ వేసుకుని ఆరాధిస్తున్న వాళ్ళందరూ ఎవరండి వీళ్ళందరూ? హూ ఆర్ దిస్ పీపుల్? దీస్ ఆర్ ద పీపుల్ వైల్ దే ఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నన్ను నమ్ముకుని నా రక్తంలో కడగబడి ఈరోజు తెల్లటి వస్త్రాలు ధరించుకుని 24 మంది పెద్దల మధ్యలో ఆ సింహాసనం మీద వీళ్ళందరూ ఆరాధిస్తున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వస్త్రాలు ఎంత తెల్లగా ఉంటే పరలోకంలో తెల్ల వస్త్రాలు ఎంత తెల్లగా ఉంటాయో, ఈ వస్త్రాలు ఎంత వైటనింగ్గా ఉంటే, ఎంత తెల్లగా ఉంటే, ఎంత మెరిసిపోతుంటే పరలోక రాజ్యంలో. ఆమేన్, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా, నీ జీవితంలో ఉండాల్సింది ఆ వస్త్రాలు ఈ వస్త్రాలు కాదు, రక్షణ వస్త్రాలు. ఆమేన్, హల్లెలూయా. ఆ వస్త్రాలు లేకపోతే పరలోకంలో నీ సిగ్గుపడతావు. యు విల్ బి అషేమ్డ్ బికాజ్ యు డోంట్ హ్యావ్ ఎ సాల్వేషన్. రక్షణ వస్త్రాలు లేవు. రక్షణ వస్త్రాలు లేకపోతే నీ పాపాన్ని బట్టి, నీ దోషాన్ని బట్టి, మీ అతిక్రమాన్ని బట్టి దిగంబరులుగా విల్ ఫీల్ అషేమ్. మనం సిగ్గుపడతాం. ఈరోజు మనందరం కూడా చాలామంది వస్త్రాలు లేని వారుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎంతోమంది పాపంలో పడిపోయి, శాపంలో పడిపోయి, అపవాది యొక్క తతంత్రాల కుతంత్రాలు పడిపోయి దే ఆర్ మిస్సింగ్ ద క్లాత్స్. వారు దిగంబరులుగా ఉన్నారు. వారు మత్తులో దిగంబరులుగా ఉన్నారు. పాపంలో దిగంబరులుగా ఉన్నారు. అలాంటి వారందరికీ దేవుడు రక్షణ వస్త్రాలు ఇచ్చినగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా వాడు కొత్త బట్టలు వేసుకున్నాడండి. బాబా ఎంత సంతోషమా! కొత్త బట్టలు, ఆ కొత్త బట్టలు కాదు, రక్షణ కొత్త బట్టలు కావాలి. ఆమేన్. పాపాన్ని కప్పే వస్త్రాలు కావాలి. నీ దోషాన్ని కప్పే వస్త్రాలు కావాలి. మన అపరాధాలను కప్పే వస్త్రాలు కావాలి. ఇప్పటి వరకు అవ్వ ఆదాము వాళ్ళకి దేవుడిచ్చిన వస్త్రాలను కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళు సిగ్గుతో భయముతో ఎక్కడో తోటలో మూలన దాక్కుని ఉన్నారు. దేవుడు సన్నిధి, దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ లేరు. దేవునితో ప్రతిరోజు వాళ్ళు దేవునితో సహవాసం చేసేవాళ్ళు. ప్రతిరోజు దేవుడితో సహవాసం చేసేవాళ్ళు. ఆ సహవాసం లేదు ఇప్పుడు. ఆ సహవాసం పోయింది. ఎందుకు పోయింది? ఎందుకు దేవుని సహవాసం పోయింది? సంధ్యావేళ ఆయనతో తిరిగే సహవాసం ఎందుకు పోయింది? బికాస్ వాళ్ళకు ఉండాల్సిన వస్త్రాలు లేవు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా. ఇప్పుడు ఒక రాజు ఉంటాడండి. రాజు ఉంటాడు కదా. రాజుగారు ఇప్పుడు రాజు సంబంధమైన ఒక మీటింగ్కి వెళ్ళాలి. ఎలా వెళ్తాడు మీటింగ్కి? ఎలాంటి వస్త్రాలు వేసుకుని వెళ్తాడు? ఏమండి, రాజుగారు రాజు సంబంధమైన కార్యక్రమం కొరకు ఎలాంటి వస్త్రాలు వేసుకుని వెళ్తాడు? పెద్ద కిరీటం, అవునా కదా. ఆ వస్త్రాలు డిఫరెంట్గా ఉంటాయి లేదు చెప్పండి. ఎవరి బాధ్యతకు, ఎవరి హోదాకు, ఎవరి స్థాయికి ఉండాల్సిన వస్త్రాలు అన్నీ వాళ్ళకు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ వస్త్రాలే వారికి గుర్తింపు. ఆ వస్త్రాలే వారికి గౌరవం. ఇంకో విషయం చెప్పమంటారు, ఆ వస్త్రాలే వారికి శక్తి కూడా. ఆమేన్, అవునా కదా. ఆ వస్త్రాలు వారికి శక్తిని ఇస్తాయండి, పవర్. కాబట్టి ఈ రోజున దేవుని మందిరంలో ఉండడానికి, దేవుని సహవాసంలో ఉండడానికి ఎలాంటి వస్త్రాలతో మనం దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఏమో వస్త్రాలు లేకుండా బాధపడుతున్నారు, సిగ్గుతో బాధపడుతున్నారు, అవమానంతో బాధపడుతున్నారు. దే కెనాట్ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ముందుకి, ఆయన సహవాసంలోకి రావడానికి సిగ్గుతో, భయమేకతో ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏదోటి చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నా దగ్గరికి రావడానికి, నాతో కలిసి ఉండడానికి, నాతో సహవాసం చేయడానికి గాడ్ వాంట్స్ టు డూ సంథింగ్. దేవుడు ఏదోటి చేయాలి. ఆమేన్, హల్లెలూయా. వారి సిగ్గుని కప్పాలి, వారి అవమానాన్ని కప్పాలి, వారి నిందను తీసివేయాలంటే ఆయన ఏదోటి వధించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏదోటి వధించాలి. అందుకని ఒక నిష్కలంకమైన, ఏ దోషము లేని ఒక జంతువుని వధించి, దాని రక్తాన్ని చిందించి, వాటి యొక్క తోలు తీసి, దేవుడే మొట్టమొదటి టైలర్, నువ్వు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ టైలర్ ఎవరు? దేవుడే. ఇస్ ద గుడ్ టైలర్. అందుకని మీరు వాక్యంలో చదువుతారు, కుట్టడానికి, చించడానికి కూడా టైం ఉంటుందంట. ఆమేన్. దెర్ ఇస్ ఎ టైమ్ ఫర్ స్టిచ్చింగ్,
దెర్ ఇస్ అ టైమ్ ఫర్ టేరింగ్. చింపడానికి కొట్టడానికి కూడా ఒక సమయం ఉంటుందట. దేవుడు ఇప్పుడు వస్త్రాలు కుట్టించే సమయం ఆయనకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అవ్వ ఆదాము వారి సిగ్గును, అవమాన నిందను తీసివేయడానికి, వారి దోషాన్ని కప్పివేయడానికి, వారి అవమానాన్ని తీసివేయడానికి. ఇప్పుడు మన వస్త్రాలు ఉంటేనే ధైర్యంగా ఉంటాం. ఇప్పుడు వస్త్రాలు మామూలు ఎవరైనా మన ఇంటికి వచ్చేటట్టుగా మీరు షర్ట్ లేకుండా ఉన్నారనుకోండి, ఎలా ఫీల్ అవుతారు మీరు? రండి అలా వెళ్ళిపోతారండి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం అందరం కూడా రక్షణ పొందుకున్న వారముగా ఉన్నాము కాబట్టి మనం అన్ని విధాల గౌరవంగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకున్న వాటిలో ద బెస్ట్ వేర్ యూ హ్యావ్ టు వేర్. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత మనం అందరం వెళ్ళిపోయిన తర్వాత నీ వస్త్రాలన్నీ అక్కడెక్కడ పడేస్తూ ఉంటారు. నీకు ఎందుకు పనికిరావు అవన్నీ కూడా. సో వెనెవర్ యూ హ్యావ్, ఇక్కడ ఉన్నప్పుడే ఆ వస్త్రాలన్నీ మనం వేసుకుని ఎంజాయ్ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బట్టలే మనకి ఏం తెచ్చిపెడతాయి? రెస్పెక్ట్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా సరే మీ గౌరవాన్ని, మీ స్థాయిని, మీ విలువను, ఆమేన్, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎంత ఉన్నతంగా ఉంటారు, ఎంత గౌరవంగా ఉంటారు, ఇలా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అని దేవుని ప్రతిబింబించే విధంగా, దేవుని మహిమపరిచే విధంగా. చూడండి, కొన్ని క్రైస్తవ సంస్థలు, ఓషన్ గారు లాంటి సంస్థలు ఉన్నాయి, ఎప్పుడు చూసినా తెల్ల వస్త్రాలే కనబడతారు. వాళ్ళు దే ఆల్వేస్ వేర్ వైట్, ఎప్పుడు తెల్లటి వస్త్రాలు. ఎందుకు అలా? ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని అలా సమర్పించుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కొరకు, ఆయన సాక్ష్యము కొరకు, లేకపోతే ఆయన్ని ఆరాధించట కొరకు, ఆయన నామాన్ని, ఆయన రక్షణను ప్రతిబింబించడానికి కూడా ఆ విధంగా వాళ్ళు సమర్పించేసుకున్నారు. మేము తెల్లటి వస్త్రాలు తప్ప ఇంకేమీ ధరించము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వస్త్రధారణ మన దేవుని యొక్క క్రైస్తత్వాన్ని, లేదా దేవుని యొక్క మహిమను, మన రక్షణను కూడా ప్రతిబింబించే విధంగా ఉండాలి. మన సాక్ష్యాన్ని తెలియజేసే విధంగా కూడా ఉండాలి. హల్లెలూయా. ఆ సందర్భాన్ని, ఆ పరిస్థితిని కూడా గౌరవించే విధంగా ఉండాలి. ఇప్పుడు అవ్వ ఆదాము వీళ్ళిద్దరూ కూడా ఎలా ఉన్నారు తెలుసా? అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, సిగ్గుకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ముందుకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరికి కనిపించలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు కూడా సరిగ్గా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో తెలియని మొహమాటం వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఉండిపోయారు వాళ్ళు కూడా. ఖచ్చితంగా ఇప్పుడు ఈ కార్యాన్ని దేవుడే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు వారికి నూతన వస్త్రాలు ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వారి జీవితంలో నూతన వస్త్రాలు ఇచ్చాయో, వారి దినాలు ఆరంభమయ్యాయి, వారి జీవితం ఆరంభమైంది. అక్కడి నుంచి వ్యవస్థ అంతా ప్రారంభమైంది. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుడే ఆ వస్త్రాలు వారికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు ఎలాగైతే, గుర్తుపెట్టుకుని దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాగైతే వారి యొక్క దోషాన్ని, వారి యొక్క సిగ్గును, వారి అవమానాన్ని ఎలా తీసివేశాడో, మనము కూడా రక్షణ వస్త్రాల ద్వారా అవన్నీ మనం పోగొట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ అవమానాన్ని పోగొట్టుకోవాలి, నిందను పోగొట్టుకోవాలి, ఆ సిగ్గును పోగొట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం రక్షణ వస్త్రాలు ధరించుకున్నాం. ఆ కృపా వస్త్రాలు దేవుడు మనకిచ్చాడు. ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం. ఓకే. ఎలా ఉన్నాడట? మంచి వస్త్రాలు ధరించుకుని హ్యాపీగా సింహాసనం మీద కూర్చున్నాడా? లేదు. మేబీ అతను కొన్నటువంటి బలహీనతను బట్టి, మేబీ అతనికి ఉన్నటువంటి ఆ యొక్క చెడ్డ అలవాటును బట్టి, తన వ్యవసాయంలో, తన వ్యాపారంలో వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసాను, పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో, తన ఇంటిలో ఎలా ఉన్నాడు?
చాలా అవమానకరమైన పరిస్థితిలో ఉన్నాడు, చాలా నింద పరిస్థితిలో ఉన్నాడు, వస్త్రహీనుడిగా ఉన్నాడు. మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నాడు? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అతనికి ఉన్నటువంటి చెడ్డ అలవాటు. ఆమేన్, హల్లెలూయా. అతనికి ఉన్నటువంటి స్వాభావికంగా, మేబీ అది స్వాభావికంగా ఉందో లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఎలా ఉందో మనకు తెలియదు. సో ఇప్పుడు అతనికి ఉన్నటువంటి ఆ పరిస్థితి వల్ల అతడు వస్త్రహీనుడై సిగ్గుతో ఉన్నాడు. మనం కూడా మన జీవితాల్లో మనకు ఉన్నటువంటి చెడ్డ అలవాట్లను బట్టి మనం కూడా సిగ్గు పొందవలసిన వారంగా ఉంటాం. మనకు ఉన్నటువంటి ఆ చెడ్డ అలవాట్ల వల్ల మనం కూడా సిగ్గుపడుతూ ఉంటాం, సిగ్గుపడాల్సి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నోవహు లాంటి వారు కూడా అతనికి ఉన్నటువంటి ఆ అలవాటు వల్ల, అతనికి ఉన్నటువంటి ఆ యొక్క ఆ పరిస్థితుల వల్ల ఎలా ఉన్నాడు తెలుసా? వస్త్రహీనుడిగా తన గుడారంలో సిగ్గుతో పడి ఉన్నాడు. ఇప్పుడు ఏంటి రెమెడీ? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి పరిష్కారం? ఈ లోకంలో చాలామంది వారికి ఉన్న చెడు అలవాట్ల వల్ల, చెడు పరిస్థితుల వల్ల, చెడు సహవాసాల వల్ల, వాటి వల్ల వీటి వల్ల సిగ్గుపడాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఎవరో ఒకరు వారి సిగ్గును కప్పాలి. ఆమేన్, హల్లెలూయా. వారి సిగ్గు పోయే విధంగా, వారి అవమానం పోయే విధంగా, వారి నింద పోయే విధంగా ఎవరో ఒకరు కృపా సంబంధమైన రక్షణ వస్త్రాలు వారికి ఇవ్వాలి, ప్రకటించాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే వారు మళ్ళీ గౌరవప్రదమైన వస్త్రాలు ధరించుకున్న వారే దేవుని కొరకు మహిమకరంగా జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మన కొరకు ఎంతగానో కార్యం చేశాడండి. ఆమేన్, హల్లెలూయా. మనకు దేవుడు వస్త్రాలు ఇవ్వడానికి, ఆ గౌరవప్రదమైన వస్త్రాల చేత నింపబడాలని, అది రక్షణ వస్త్రాలు కావచ్చు, మహిమా వస్త్రాలు కావచ్చు, ఈ భూ సంబంధమైన వస్త్రాలు కావచ్చు, ఏదైనా సరే ఆ దేవుని కృపే. అదంతా కూడా దేవుని కృపే. ఎందుకంటే మానవులమైన మనం బలహీనత చేత, లేకపోతే చెడ్డ అలవాట్ల చేత, వాటి చేత వీటి చేత ఎన్నోసార్లు సిగ్గుపడాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఆ పరిస్థితుల నుంచి తప్పించుచు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన శరీరం మీద వస్త్రం ఉంటాయి, కానీ మనం చేసిన పని వల్ల మనం ఏం పడతాం? అలా అని మనకు వస్త్రాలు లేవని కాదు, ఆ పని వస్త్రాలు లేని విధంగా ఉండే సిగ్గునిస్తుంది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా ఆ నోవహు కోసం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక దినాన్న అతను ద్రాక్షారసం మొత్తుగా పుచ్చుకుని, అందుకనే కొంత పుచ్చుకునే వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఏం మాడతారు అర్థం కాదు వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ఎక్కడ పడిపోతున్నారు? రోడ్డు మీద ఉన్నారు, మంచం మీద ఉన్నారు, ఎక్కడ ఉన్నారో వాళ్ళకి చోహ ఉండదన్నమాట. అది ఇట్స్ ఎ షేమ్ఫుల్ థింగ్. ఇప్పుడు మద్యం మత్తులో ఉన్న వాళ్ళు అది చాలా గౌరవం అండి. గౌరవంగా అయితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది గౌరవపరమైనది కాదు, అది సిగ్గుతో కూడింది, అవమానంతో కూడింది, నష్టాన్ని కలిగించేది, ఆరోగ్యానికి నష్టం కలిగించేది, ఆర్థికంగా నష్టం కలిగించేది, అన్ని విధాలుగా నేను పాడు చేసేది. కానీ దేవుడిచ్చే వస్త్రాలు, ఆమేన్, హల్లెలూయా, నీ గౌరవాన్ని నిలబెట్టేది. హల్లెలూయా. నిన్ను కాపాడేది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నోవహు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు తెలుసా? హీ నీడ్ టు బి కవర్. అతని సిగ్గు కప్పబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ సిగ్గుని, ఆ అవమానకరమైన పరిస్థితిని ప్రచారం చేసేవారుగా ఉండకూడదు. చూడండి నోవహు ఎలా ఉన్నాడో, చూడండి నోవహు ఎలా ఉన్నాడో, వస్త్రాలు లేనివాడిగా ఉన్నాడు. చూడండి. కొంతమంది ప్రచారకర్తలు ఉంటారు. ప్రచారకర్తలు ఏ కర్తలు? పబ్లిసిటీ బ్యాచ్ అనమాట. ప్రచారకర్తలు అంటారంటే మంచిని ప్రచారం చేయరు, ఇంకో ఇలాంటి సిగ్గుని ప్రచారం చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి దిస్ ఫెలో ఇస్ హ్యావింగ్, ఇంకో వీడికి బట్టలు లేకుండా రోడ్డు మీద పడి ఉన్నాడు, చూసారా, మీరు విన్నారా? మళ్ళీ ఈ సిగ్గుని ప్రచారం చేస్తాడు అందరికీ. తన కొడుకులట ఒక వస్త్రాన్ని తీసుకొచ్చి వెనక గుండగా వెళ్ళి ఆయన సిగ్గును కప్పారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కొడుకేమో ఆయన సిగ్గుని బహిర్గతం చేశాడు, ఇంకో ఇద్దరు కొడుకులేమో ఆయన సిగ్గును కప్పారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు మనం చాలాసార్లు మన దైనందిన జీవితంలో మన పరిస్థితులను బట్టో, మన యొక్క ఇబ్బందుల బాటలను బట్టో కొన్ని సందర్భాలు సిగ్గుపడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సిగ్గును మనం అందరికీ ప్రచారం చేయకూడదు. ఆ సిగ్గును కవర్ చేసేవారుగా. ఆమేన్, హల్లెలూయా. ముందుకు వెళ్ళేటప్పుడు ఆ విషయాలన్నీ మీకు ఇంకా చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకాసు వార్త 8వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనం. ఆయనకి ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి, ఎంతకాలం నుండి? ఏం కట్టుకొనక? బట్టలు అంటే ఏంటి? అంటే దెయ్యము పట్టిన వాడై, అపవాది చేత పీడింపబడుతున్న వాడై, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు తెలుసా? అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఆమేన్. అంటే బట్టలు ఉంటే గౌరవమా, బట్టలు లేకపోతే గౌరవమా? అంటే ఇప్పుడు ఈ దయ్యము పట్టబడిన వాడు, అపవాది చేత పట్టబడిన వాడు, ఈ చెడు అలవాట్ల చేత పట్టబడిన వాడు, వాడు ఎలా ఉన్నాడు తెలుసా? అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు వాడు గౌరవప్రదమైన పరిస్థితులకు రావాలి. వాడు సిగ్గు కప్పబడాలి, వాడు దోషము కప్పబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇందాక మీరు 9వ అధ్యాయంలో ఆదికాండం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి. మిగతా వచనాలను నేను చెప్పింది వినకూడదు. తన కుమారులు ఇద్దరు కూడా తన తండ్రి యొక్క ఆ వస్త్రహీతను కప్పి కాపాడారు. ఆమేన్, హల్లెలూయా. మీరు కిందకి చదివితే అలా చేసినందుకు వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. తన తండ్రి యొక్క సిగ్గును, అవమానాన్ని కప్పినందుకు, ఆ విధమైన కార్యము చేసినందుకు దే ఆర్ బ్లెస్డ్. వారు ఆశీర్వదించబడ్డారు. వేరేస్ ఈజ్ బ్రదర్, తన కుమారుడు, సహోదరుడు ఎవరైతే ఆ సిగ్గుని లేకపోతే ఆ వస్త్రహీనత ఎలాగైతే ప్రచారం చేశాడో వాడు శపించబడ్డాడు. ఈరోజు యేసుప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? మన సిగ్గును కప్పడానికి వచ్చాడు. మన పాపము చేత, మన దోషము చేత, మన అపరాధము చేత, మన సిగ్గుతో, అవమానంతో, నిందతో, భయముతో ఎక్కడో మూలనుంటే, రెండ్రా బాబు నేను మీకు వస్త్రాలు ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని గౌరవప్రదంగా నిలబెడతాను, మిమ్మల్ని గౌరవప్రదమైన స్థితిలో ఉంచుతాను. అవునా కదా? ఇప్పుడు మీరు అందరూ ఇప్పుడు మంచి ఫంక్షన్కి వెళ్తున్నారు అనుకోండి, మీరు ఎలాంటి మా వస్త్రాలు వేసుకుని వెళ్తారు? వస్త్రధారణ చూసి మనల్ని తక్కువగా చూస్తారేమో, లేకపోతే మనం బంగారం లేదా, గోల్డ్ లేదా అదా అనుకుంటారేమో. అవునా కదా? అక్కడ మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం, అలాంటి విషయాలు మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. కానీ దేవుడు, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, దేవుని విషయంలో కూడా, దైవ సంబంధమైన విషయాల్లో కూడా నువ్వు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఆమేన్, హల్లెలూయా. ప్రభా, నీ సన్నిధిలో నేను ఈ విధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ తెల్లటి వస్త్రాలతో, ఆ మహిమ వస్త్రాలతో, ఆ మహిమ కలిగిన వస్త్రాలతో నేను నిన్ను ఆరాధించేవాడిగా ఉండాలి. దేవుని సన్నిధి ఇంకా విలువైంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక ఆయన దయ్యము పట్టిన వాడే ఎలా ఉన్నాడట? ఇప్పుడు వస్త్రాలు లేకపోతే ఎలా ఉంటాడు? సిగ్గుతో ఉంటాడు, అవమానంతో ఉంటాడు. ఎవ్వరు వాడిని గౌరవించరు, ఎవ్వరు వాడి దగ్గరికి రాడు. అలాంటి వాడు యేసయ్యకి ఎదురుపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 35వ వచనం. దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు. వావ్. 26-27 బట్టలు కట్టుకొనక దెయ్యము పట్టిన వాడే, సంఖ్యలు కట్టబడిన వాడే అటు ఇటు పరిగెట్టి అందరూ అవమానం సిగ్గుపడుతుంటే, నౌ దిస్ మ్యాన్ ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చాడు, ఎప్పుడైతే దేవుడిని కలుసుకున్నాడో, దేవుడు ఆడి సిగ్గును తీసేశాడు, గౌరవాన్ని ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు. ఆమేన్. వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడై
యేసు పాదముల దగ్గర కూర్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నాడు? దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. వాడు అపరాధము చేత, లేకపోతే వాడికి పట్టిన దయ్యము చేత వస్త్రాలు లేకుండా ఇష్టానుసారంగా పారిపోతున్న ఈ మనుషుడు ఎప్పుడైతే దేవుడు వాడిని స్వస్థపరిచాడో, ఎప్పుడైతే దేవుడు వారిని దర్శించాడో, ఎప్పుడైతే రక్షణ వస్త్రాలు వాడి జీవితంలోకి వచ్చాయో, ఇప్పుడు స్వస్థత పొందుకున్న వాడే వస్త్రాలు వేసుకుని ఎక్కడ కూర్చున్నాడట? అంటే వస్త్రాలు లేకుండా ఊరంతా తిరుగుతున్నాడా? వస్త్రాలు వేసుకుని యేసువే పాదాల దగ్గర కూర్చున్నాడా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చింది అదే. ఆమేన్. దేవుడు ఏమి ఇచ్చాడండి మీకు? మన శుక్రవారం నిన్నది చెప్పి ఏం లాభం కాదు. నిన్ను గౌరవప్రదంగా చక్కటి వస్త్రధారంతో కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇది దేవుడు మనకి ఇచ్చిన గౌరవం. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన ఘనత. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా దేశంలో కానీ ఇతర దేశాల్లో మీరు చూస్తే క్రైస్తవులు దేవుని బిడ్డలు షూట్లు వేసుకుని ఉంటే ఎంత అందంగా ఉంటారో తెలుసా? వాళ్ళు ప్రతిరోజు షూటే. ఎందుకో తెలుసా? దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడిచ్చాడు ఆ గౌరవం. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు ఆ గౌరవం. దేవుని వలన పొందుకున్నారు అది. మార్కు సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. వారాయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవరికి రావలనో చీట్లు వేసి వాటినంటే వేటిని? ఎవరి వస్త్రాలు అవి? యేసుప్రభు వారి ప్రారంభ దినాల్లో మీరు పిక్చర్స్ చూస్తారు కదా, ఫొటోస్ ఫిలింగా చూసినప్పుడు ఆయన ఎలా కనపడతారు? లాంగ్ పొడవంటి గౌన్ లాంటిది వేసుకుని ఇలా పైన ఒక టవల్ వేసుకుని ఇలా వెళ్తున్నట్టు కనపడతారు. సిలువ మీద ఉన్నప్పుడు ఎలా కనపడతారు? తెలుసు కదా పిక్చర్, మీకు ఐడియా ఉంది కదా? ఉందండి ఐడియా? ఆయన భూమి మీద జీవించినప్పుడు వేసుకున్న వస్త్రాలకి, సులువు మీద ఆయన చూపించిన వస్త్ర విధానానికి మీకు ఆ పిక్చర్ గుర్తుందా? ఇప్పుడు రోమా సామ్రాజ్య ప్రకారం ఒక వ్యక్తిని అవమానించాలంటే వస్త్రహీనతే. బహిరంగంగా, బాహ్యంగా ఒక వ్యక్తిని అవమానించడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయనకున్న వస్త్రాలు తీసేసి ఎక్కడైతే అవసరం అక్కడే ఉంచి మిగతా ఇప్పుడు యేసుప్రభు వస్త్రాలను ఆయన సిలువ ఆయన వేసి ఆయన వస్త్రాలను తీసివేసి ఇప్పుడు యేసుప్రభు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు చెప్పండి? వస్త్రాలు వేసుకుని హ్యాపీగా ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారు కదా. ఈ వాజ్ ఇన్ ఏ సేమ్ఫుల్ సిచ్యువేషన్. చాలా అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. పైగా ఆయన వస్త్రాలు నాకు కావాలి, ఆయన వస్త్రాలు నాకు కావాలి, ఆయన వస్త్రాలు నాకు కావాలని వీళ్ళందరూ ఏం వేసుకుంటున్నారట? చీట్లు వేసుకుని ఆయన వస్త్రహీనుడిగా చేయాలనుకుంటున్నారు. ఈ రోజున ఆయన వస్త్రహీనుడు ఎందుకు అయ్యాడు తెలుసా? నీకు నాకు వస్త్రాలు ఇవ్వడానికే. ఆమేన్, హల్లెలూయా. హి వాజ్ అషేమ్డ్ బికాజ్ యూ షుడ్ నాట్ అషేమ్. ఆయన ఎందుకు సిగ్గుపడాల్సి, అలాంటి బహిరంగ అవమానపరచబడిన సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చిన ఆయన పడ్డాడు. ఎందుకో తెలుసా? నువ్వు నేను పడకూడదని. ఆమేన్. నువ్వు నేను అలాంటి పరిస్థితుల్లోకి రాకూడదు. ఆయన బట్టలు వేసుకుని మనందరం కూడా వస్త్రాలు వేసుకుని ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఆయన కృపలో ఉండాలి, ఆయన రక్షణలో ఉండాలని ఆయన వస్త్రహీనుడిగా బహిరంగంగా అవమానపరచబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమా సామ్రాజ్య ప్రకారం రోమాన సైనికులు ఆయన వస్త్రాలన్నీ తొలగించి బహిరంగంగా అవమానించారు ఆయన్ని. మీరు ఆ పిక్చర్లో, అంటే మీరు పిక్చర్ చూసినప్పుడు పిక్చర్ చూసినప్పుడు సిలువేసే పిక్చర్ చూసినప్పుడు మీకు క్లియర్గా కనపడతాయి. ఆయన భూమి మీద నివసించే రోజుల్లో ఆయన వేసుకున్న వస్త్రాలు మీకు కనపడతాయి. సిలువ వేసుకున్నప్పుడు ఆయన వస్త్రాలు మీకు కనపడతాయి. పై భాగం అంతా మీకు కనపడుతుంది, కింద భాగం అంతా మీకు కనపడుతుంది. హీ వాజ్ లిటరల్లీ స్టూడ్ ఫర్ సేమ్ఫుల్నెస్. ఆ అవమానకరమైన పరిస్థితుల్లో సిలువ వేయడమే ఒక అవమానం అంటే, సిలువల మీద ఉండడమే ఒక అవమానం అంటే, ఆ సిలువ మీద ఉంచి ఆయన వస్త్రాలు తీసేశారంటే ఇప్పుడు సిలువ మీద ఉంటే ఎంతమంది చూస్తారు చెప్పండి యేసుప్రభు వారిని?
వస్త్రాలు లేకుండా అలా ఆ పై బట్ట లేకుండా కింద లేకుండా అలాంటి పరిస్థితులు యేసుప్రభుని చూస్తుంటే అవి ఎంత అవమానకరంగా ఉంటుంది చూడండి. నేనేమంటానంటే యేసుప్రభు నీకు నాకు అలాంటి అవమానం రాకుండా ఉండాలని, అలాంటి పరిస్థితులు మన జీవితంలో అనుభవించకూడదని దేవుడే మనకు రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మన సిగ్గును తొలగించేవాడు. ఆమేన్. మన వస్త్రహీనతను తీసేసేవాడు. ఆయన వస్త్రాల కోసం ఏం చేసుకుంటున్నారట అంటే దాని అర్థం ఏంటి? ఆయనకి షర్ట్ లేకుండా చేయాలి, ఆయనకి అంగీ లేకుండా చేయాలి, ఆయన ప్యాంట్ లేకుండా చేయాలి, అది లేకుండా ఆ షర్ట్ నాకు ఇచ్చేయండి, ఈ షర్ట్ నాకు ఇచ్చేయండి అని చీట్లు వేసుకుంటున్నారంట వాళ్ళని. దే ఆర్ ప్రిపేరింగ్. ఎందుకో తెలుసా? ఇది ఒక అవమానకరమైన పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా మరిన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాట్ కైండ్ ఆఫ్ వీ హ్యావ్ టు వేర్, ఎలాంటివి మనం ధరించుకోవాలి, ఎలాంటివి ధరించుకుంటే ఆయన మహిమ కొరకు మనం నిలబడతాం, ఎలాంటి ధరించుకోవాలని ప్రభు కోరుకున్నాడు. ధరించుకోవడం అంటే తొడుక్కోవడం అనమాట. ఈ రోజున మనం నేర్చుకునే ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? దేవుడు మన సిగ్గును అవమానాన్ని తొలగించడానికి మనందరికీ వస్త్రాలు ఇచ్చాడు. హల్లెలూయా. అవి తొలగించడమే కాదు, చూడండి మీరు అక్కడ ఇందాక లోకాసు వార్తలు మీరు చదివారు కదా, ఆ యవనస్తుడు ఆ వస్త్రాలు లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు, బట్టలు కట్టుకొనక. ఇన్ ద ఎండ్ ఆఫ్ ది డే, ముగింపు దినాల్లో అతడు వస్త్రములు కట్టుకొని యేసయ్య పాదాల దగ్గర ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంట, అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారట. హౌ కమ్ దిస్ ఫెలో, ఈ కుర్రోడు ఇప్పుడు దాకా వస్త్రాలు లేకుండా దెయ్యం పట్టిన సంఖ్యలతో అక్కడికి ఇక్కడ సమాధిలో తిరుగుతున్నాడు కదా, నౌ ఈజ్ వేరింగ్ ఎ న్యూ క్లాత్స్, ఇప్పుడు కొత్త వస్త్రాలు కట్టుకుని. అని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నాడు. ఏంట్రా నువ్వు షూట్ వేసావు, ఏంట్రా నువ్వు తెల్లబట్టలేసావు? గాడ్ హ్యాస్ హీల్డ్ మీ, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. నా అవమానాన్ని తీసేసాడు, నా సిగ్గును తీసేసాడు, నా బలహీనతను తీసేసాడు, ఇప్పుడు నాకు తెల్లటి కొత్త వస్త్రాలు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనందరి లోకంలో ఉంటే, లేకపోతే లోక సంబంధమైన విషయాల్లో ఉంటే, ఆ యొక్క పాపంలో ఉంటే, లేదా చెడు అలవాట్లో బలహీనత ఉంటే, మనం కూడా అలాంటి సిగ్గు బలహీనతమైన అవమానకరమైన పరిస్థితులు ఉందేమో. కానీ దేవుడు ఆ అవమానాన్ని, ఆ బలహీనతల్ని, ఆ వస్త్రహీనతని ఇవన్నీ కూడా తీసేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉంటే అలాంటి వస్త్రాలు ధరించుకుని దేవుడు ఏం చేశాడు తెలుసా? మన పరిస్థితులను మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. మన అలవాట్లు మార్చాడు. ఇప్పుడు మనం ఏమీ చదవకపోయినా, మన జీవితంలో ఏమీ లేకపోయినా ఎంతో గౌరవాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుడిచ్చిందండి. ఎలా వచ్చింది తెలుసా? ఆయన సిలువలో వస్త్రాలు లేకుండా ఉన్నారు. అవమానకరమైన హీనమైన పరిస్థితుల్లో ఆయన వస్త్రాలను పనిచేసుకుంటున్నారంట అందరూ కూడా. ఎందుకు అలాంటి పరిస్థితులకు వచ్చారంటే నిన్ను నన్ను ఒక గౌరవంగా నింపడానికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నది, నువ్వు పొందుకున్నది ఏదైనా సరే దేవుడిచ్చిందే. అది ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. ఈ మహిమ, లేకపోతే ఈ అవకాశం, ఈ ధన్యత, ఈ కృప, ఈ గౌరవం, మీరు చక్కటి వస్త్రాలు వేసుకుని వెళ్ళి పొందుకుంటున్న అభినందనలు అన్నీ కూడా దేవుడిచ్చినవే. ఎక్కడ కొన్నారండి చీర? చాలా బాగుంది. ఇట్స్ ఎ గాడ్స్ బ్లెస్సింగ్. ఈ మంచి వస్త్రాలు ధరించుకుని మీకు ఎక్కడికి వచ్చి ఇట్స్ ఎ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుడిచ్చింది, దేవుడిచ్చింది, దేవుడిచ్చింది. ఇవి నావి కాదు. మాకు దేవుడిచ్చిన గౌరవం, దేవుడిచ్చిన అర్హత, దేవుడిచ్చిన కృప అని దేవుని మహిమపరిచే వరంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సిలువలో నీ కోసం నా కోసం అలాంటి బహిరంగంగా అవమానపరచబడి, నిందించబడి అలాంటి పరిస్థితులు ఉన్నాడు కాబట్టి, అలాంటి పరిస్థితులు మరణించాడు కాబట్టి ఈరోజు దేవుడు మనందరికీ వస్త్రాలు ఇచ్చాడు. హల్లెలూయా. ఇదిగో ఎక్కడో మూలన సిగ్గుతో పడి ఉన్నాడు నోవాహు, ఎక్కడో మూలన బట్టలు లేకుండా ఊరంతా తిరుగుతున్నాడు ఒక యవనస్తుడు. వాళ్ళందరూ ఆ సిగ్గంతా దేవుడు కప్పేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనం కూడా దేవుని అంగీకరించిన వారు, దేవుని పొందుకున్న వరమే. మన సిగ్గంతా కప్పేశాడు దేవుడు. హల్లెలూయా. మన దోషాలన్నీ కప్పేశాడు ఆయన, మన అపరాధాలన్నీ కప్పేశాడు ఆయన. ఇప్పుడు చాలా గౌరవమైనప్పుడు మంచి బట్టలు తొడుక్కొని ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడంట యవనస్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం నిత్యము దేవునిలో సంతోషించదము గాక, ఆయన నామాన్ని మహిమపరచదము గాక. ఇంకెవరైతే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఇంకెవరైతే అలాంటి వస్త్రహీనులుగా అవమానకరమైన పరిస్థితులు సిగ్గుతో ఉన్నారో
వాళ్ళందరినీ మనం ప్రోత్సహించాలి. దేవునిలో నువ్వు గౌరవించబడతావు. ఆమేన్, హల్లెలూయా. దేవునిలో నీ సిగ్గు తొలగిపోతుంది, దేవునిలో నీ అవమానం తొలగిపోతుంది, దేవునిలో నీ భయం పోతుంది. వాళ్ళ అవ్వ ఆదాము మాకు భయం వేస్తుంది. ఎందుకు భయం? ఎందుకు భయం అంటే మేము వస్త్రాలు లేకుండా ఉన్నాము. వీఆర్ ఫీరింగ్, మేము భయపడుతున్నాం. నీ ముందుకు రావడానికి, నీతో మాట్లాడడానికి, నీతో సహవాసం చేయడానికి మేము భయపడుతున్నాం. సరే అయితే నేను మీకోసం వస్త్రాలు సిద్ధపరుస్తాను. హల్లెలూయా. దేవుడు వారి కోసం వస్త్రాలు సిద్ధపరిచి ఆయన ముందుకు తీసుకొచ్చాడు, ఆయన సహవాసంలో తీసుకొచ్చాడు, ఆయనతో మాట్లాడే సహవాసంలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా యవనస్తుడి వలె బట్టలు అంటే లిటరల్గా అలాంటి పరిస్థితులు, అలాంటి అవమానకర దెయ్యం పట్టిన వాళ్ళమే అలా లోకంలో తిరుగుతున్నారు వాళ్ళందరూ కూడా. ఒకవేళ దేవుడు లేకపోతే మనం కూడా అలా తిరిగేటోళ్ళమేమో నాకు తెలీదు. మన జీవితంలో కూడా రక్షణ లేకపోతే మనం కూడా అలా తిరిగే వాళ్ళమేమో నాకు తెలీదు. కానీ ఈరోజు దేవుడు మనం ఆశీర్వదించి ఆ రక్షణ ఇచ్చి, ఆ రక్షణ వస్త్రాలు ఇచ్చి చాలా గౌరవప్రదమైన కృపలో మనల్ని నిలబెట్టాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన రక్షణ వస్త్రాలను బట్టి నిత్యం మనం స్తుతించదుముగాక. ఎప్పుడు ఆయనకు కృతజ్ఞులమై ఉందుముగాక. ఎప్పుడు ఆయన నామాన్ని కొనియాడదుముగాక. వెన్ ఎవర్ ఐ వేర్ న్యూ, ఎప్పుడు నేను వేసుకున్నా తెలుసా, ఐ ఆల్వేస్ హ్యాపీ ఫర్ ద లార్డ్. ప్రభా, ఇవి నీవు ఇచ్చినవి, యూ గేవ్ మీ దిస్, యూ గేవ్ మీ దిస్, మీరు ఇచ్చారు ప్రభా, మీరు ఇచ్చారు కాబట్టి నేను ఎంత గౌరవంగా నిలబడగలుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా దేవుడిచ్చిన దేవుడిచ్చిన ఇది ఏంటో తెలుసా, దేవుడిచ్చిన గౌరవం అండి ఇది. ఇట్స్ ఎ రెస్పెక్ట్. పూర్వదినాల్లో పెద్దోళ్ళందరూ కూడా, రే ఏంట్రా మా ముందు బట్టలు వేసుకుంటున్నావు, మంచి బట్టలు వేసుకుంటున్నావు, ఏంట్రా మా ముందు జోళ్ళు వేసుకుని తిరుగుతున్నావు అని మనందరిని అవమానించేవారట ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఇప్పుడు దేవుడు వచ్చి నీకు వస్త్రాలు ఇస్తున్నాడు. హల్లెలూయా. పాదరక్షకులు ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇట్స్ ఎ రెస్పెక్ట్. ఇది గౌరవం, దేవుడిచ్చిన గౌరవం. దేవుడిచ్చిన గౌరవం బట్టి మనం ఆనందించేదిగాక. దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి నిత్యమైన స్తుతించే వరంగా ఉండాలి. ఎందుకంటే సిలువ మరణంలో ఆయన వస్త్రాలు తీసేశారట. షేమ్ఫుల్ థింగ్ టు హిమ్. అయ్యో, యేసుప్రభుకు వస్త్రాలు తీశారు, యేసుప్రభు వస్త్రాలు తీశారు. ఈరోజు నువ్వు నేను ఇలాంటి గౌరవానికి రావాలని దేవుడు అంతా అవమానకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన వస్త్రాలను బట్టి మన దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమ పరచుదముగాక.